అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 5లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే మీకు ఈ సీజన్ బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేస్తారండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో హెడ్బిన్ చూపిస్తున్నారు. కాల్ ఎల్నర్ దగ్గరికి వచ్చి మనం పంపిన వాడిని బియాన్ చంపేసినట్టున్నాడు అని చెప్పాడు. అందుకే ఎల్నర్ అవును ఖచ్చితంగా చంపుంటాడు, కానీ మనకిప్పుడు రాగ్నర్ యొక్క కుటుంబంలోనే ఒక మనిషి ఉంది. వాళ్ళు చేసే ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ ఉండి దాని తర్వాత వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు అని చెప్పాడు. కాల్ఫా నువ్వు టోర్వి మూలంగానే తెలుసుకోవచ్చు అనేగా చెప్తున్నావు. అందుకే ఎల్నర్ అవును, ఆ టోర్వి నేను అడిగే ఇన్ఫర్మేషన్ ని ఇవ్వాల్సిందే, లేదంటే నేను దాని కొడుకుని చంపుతా అని చెప్పి బెదిరిస్తా. సో నేను అడిగే ప్రతి విషయాన్ని అది చేయాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లాగ్రత కాల్ దగ్గరికి వచ్చి మీరు దేని గురించి ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. అందుకు కాల్ఫా వాడు టోర్విని క్షమించేశాడు, ఎలా క్షమించాడు అని చెప్పి నాతో చెప్తున్నాడు అని చెప్పాడు. లాగ్రత నాకు ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా సార్లు ఆశ్చర్యం అనిపించేది. మనం వాళ్ళ నాన్నని చంపాము, అప్పుడు మనల్ని క్షమించాడు. ఇప్పుడు టోర్విని నా కొడుకు తీసుకెళ్లిపోయాడు, దీన్ని వాడు క్షమిస్తున్నాడు. నాకు వాడిని చూస్తుంటే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. సరే కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పడానికి. నా కడుపులో నీ యొక్క వారసుడు పెరుగుతున్నాడు అని చెప్పింది. దాన్ని విన్న వెంటనే క్యాల్ఫ్ సంతోషం, నువ్వు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడగ్గా లాగ్రత కూడా సరే అని చెప్పి ఒప్పుకుంది. క్యాటిగట్ లో రాగ్నర్ బోట్స్ అన్ని నిలిపే ప్లేస్ లో ఉండగా బియాన్ అక్కడికి వచ్చి హెరాల్డ్ ని చూపించి వాడెవరు అని అడిగాడు. రాగ్నర్ నిన్న వాడు చెప్తున్నప్పుడు నువ్వు కూడా అక్కడ ఉన్నావు కదా, ఏదో డాండ్రఫ్ అనే రాజ్యానికి కింగ్ అని చెప్పుకుంటున్నాడు, కానీ వాడి మనుషులు ఇక్కడికి వచ్చేంత వరకు వాడిపై నాకు నమ్మకం లేదు. అండ్ నీ కూతురైన సిగ్గిని చూసావా, ఎక్కడుంది ఏంటి అని పట్టించుకున్నావా అని అడిగాడు. అందుకు బియాన్ సిగ్గిని నేను చూస్తున్నప్పుడంతా నాకు ఒకే ఒక విషయమే గుర్తొస్తోంది నాన్న, పోరిన్. నేను ఆమెను మర్చిపోలేకపోతున్నాను అనే విధంగా చెప్పాడు. రాగ్నర్ ఒక మొగోడు ఎప్పుడు తన పిల్లల్ని విడిచి ఎక్కడికి వెళ్ళడు అని చెప్పాడు. అందుకు బియాన్ మీరు నన్ను అమ్మను విడిచి వెళ్ళిపోయారు కదా, అలాగే నేను ఇప్పుడు ఉంటున్నాను అని చెప్పాడు. రాగ్నర్ నువ్వు చెప్పిన దాంతో ఒక చిన్న కరెక్షన్, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోలేదు, మీ అమ్మే నన్ను వదిలి వెళ్ళిపోయింది, మీ అమ్మ వెనకాలే నువ్వు వెళ్ళిపోయావు, మర్చిపోయావా? ఒక తండ్రిగా భర్తగా ఉండడం చాలా కష్టం, నేను రెండిట్లో ఓడిపోయా అని చెప్పి నవ్వుతున్నాడు. బియాన్ దూరంగా ఉన్న హెరాల్డ్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఎన్ని బోట్స్ ఉంది అని అడిగాడు. అందుకు వాడు ఒక 20 బోట్స్ 100 మంది మనుషులు ఉన్నారని నిన్నే రాగ్నర్ కి చెప్పాగా, బియాన్ ఎప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు అని అడిగాడు. హెరాల్డ్ నా యొక్క తమ్ముడైన హెరాల్టన్ వాళ్ళని తీసుకొని వచ్చేస్తాడు అని చెప్పాడు. బియాన్ మీ తమ్ముడు కూడా నీలాగే నడుచుకుంటాడా అని అడగ్గా హెరాల్డ్ నవ్వుతూ వాడు నాకన్నా చాలా వరస్ట్ పర్సన్ అని చెప్పాడు. బియాన్ నీకున్న యాంబిషన్ చాలా పెద్దది, ఈ నార్వేకే కింగ్ అవ్వాలని ఆశపడుతున్నావు. హెరాల్డ్ మన అందరికీ యాంబిషనేగా కావాలి, మీ నాన్నలాగా ఫేమస్ అయ్యి అచీవ్ చేయడానికి మనమందరం తప్పిస్తున్నాము, అదేగా నీకు కూడా కావాలి బియాన్ లాత్ బ్రోక్ అని చెప్పాడు. బియాన్ నా గురించి నీకు పెద్దగా తెలియదు హెరాల్డ్, అండ్ నువ్వు ఆశపడుతున్నా నార్వేకే కింగ్ అవ్వాలనుకున్న విషయం నీ యొక్క చిన్న రాజ్యంతో కుదరదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ వెసెక్స్ లో హెగ్బర్ట్ మళ్ళీ మనం మెర్సియాని పరిపాలించడానికి యుద్ధం చేయడం మాత్రమే ఒకే ఒక దారి, అది కాకుండా ఇంకేదైనా దారుందా అని ఆలోచించండి అని చెప్పాడు. పక్కనున్న సోల్జర్ ని చూసి నువ్వు డబ్ల్యూ అనే అడ్వైజర్ గురించి చెప్పావుగా, వాడి గురించి నీకు ఏదైనా తెలుసా అని అడగ్గా క్వింత్రిత్ నేను మీకు హెల్ప్ చేస్తాను, మెర్సియాలో ఉన్న లీడర్స్ యొక్క ఫస్ట్ లెటర్ ని వాళ్ళు ఇలా మెన్షన్ చేస్తారు, డబ్ల్యూ అనేది వింగ్స్టన్ అనే ప్రిన్సెస్, మీకు నా గురించి ఇన్ఫర్మేషన్ ని వాడే ఇచ్చుండాలి, వాడక్కడ చాలా పవర్ఫుల్ అయిన పర్సన్, అండ్ వారి గురించి చెప్పాలంటే వాడి యొక్క గురించి మాత్రమే వాడు ఆలోచిస్తాడు, అంత సెల్ఫిష్ అని చెప్పింది. బట్ అయితే వాడిని మనం నమ్మలేం కదా అని అడగ్గా వింత్రిత్ వాడిని మెర్సియాలో ఎవ్వరూ నమ్మరు, మనం మెర్సియాని గెలవాలంటే యుద్ధం చేసే గెలవాలి అని చెప్పింది. వెంటనే ఏథన్ వుల్ఫ్ నేను వింత్రిత్ చెప్పినందుకు ఆమోదిస్తున్నాను అని చెప్పగా ఎగ్బర్ట్ కూడా అందుకు ఒప్పుకున్నాడు. దీని తర్వాత క్వింత్రిత్ తో వాడు నైట్ లో క్లోజ్ గా ఉన్నందుకు వాడిని వాడు కొరడాతో కొట్టుకొని వాడి రూమ్ కి వచ్చి జూడిత్ తో రా నా పక్కన వచ్చి పనుకో అని పిలిచాడు. జూడిత్ అదంతా కుదరదు అని చెప్పగా ఏతన్ నువ్వు మా నాన్నతో పడుకున్నానన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని అడగ్గా జూడిత్ షాక్ అయ్యి అవును నువ్వెలా క్వింత్రిత్ తో పడుకున్నావో అదేలా నేను మీ నాన్నతో పడుకున్నా, బయట ఉన్న వాళ్ళకి నువ్వు నేను హస్బెండ్, లోపల
మనము ఇద్దరం ఒక మంచి ఫ్రెండ్స్, నీకేం కావాలో నువ్వు వెళ్ళి చెయ్యి, నాకేం కావాలో నేను వెళ్ళి చేస్తాను అని చెప్పగా ఏథన్ వుల్ఫ్ షాక్ అయ్యి ఏం చెప్పాలో అర్థం కావడంలా బయటికి వెళ్ళిపోయాడు. జూడిత్ ఈ విషయాన్ని నేరుగా తీసుకెళ్లి ఎగ్బర్ట్ కి చెప్పగా బీరువాలో ఉన్న తన వైఫ్ ఉంగరాన్ని చూపించి ఏథన్ పుట్టినప్పుడు నా భార్య చనిపోయింది, ఆమె చనిపోయిన తర్వాత ఎవరిని ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి ప్రతిజ్ఞ చేశా, నువ్వు కావాలంటే ఈ ఉంగరాన్ని వేసుకో అని ఇచ్చాడు. కట్ చేస్తే ప్యారిస్ లో ఓడో రోలోతో మాట్లాడుతూ వస్తున్నాడు. రోలో, నువ్వు చెప్పినట్టు నదికి రెండు పక్కల పోర్ట్స్ ని కట్టేశాము అండ్ చైన్స్ ని కూడా తొందరలో వేసేస్తాము, బోట్స్ ని కూడా చాలా తొందరగా బిల్డ్ చేస్తూ ఉన్నారు. రాగ్నర్ ఎలాగో ఆ ఐన్ చైన్ ని దాటి రాలేడు, మరి ఎందుకు బోట్స్ అవసరమా అని అడిగాడు. రోలో, మీరు రాగ్నర్ యొక్క ఆలోచనని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, వాడు చైన్స్ ని దాటి ఎలాగైనా వచ్చేస్తాడు, దాని తర్వాత మనకి బోట్స్ అవసరం అవుతుంది అండ్ ప్యారిస్ కి ఇంకేదైనా అపాయం వచ్చింది అంటే మన శత్రువుల్ని బయట పెట్టే చంపేయవచ్చు అని చెప్పి గీస్లా దగ్గరికి వెళ్ళి మీ నాన్న నాకు చెప్పిన ఆ ప్లేస్ ని ఇస్తే మనం అక్కడికి వెళ్ళి పరిపాలించవచ్చు అని చెప్పాడు. అందుకు గీస్లా, ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సిన బాధ్యతలు చాలా ఉంది, మా నాన్నకు నువ్వు హెల్ప్ చేయాలి కదా అని చెప్పింది. అందుకు రోలో, మీ నాన్నకు హెల్ప్ చేయడానికి ఆ కౌంట్ ఓడో ఉన్నాడుగా. గీస్లా, నాకు ఓడోపై అస్సలు నమ్మకం లేదు, వాడు మా నాన్న యొక్క పదవికి ఆశపడుతున్నాడని చెప్పి నాకు చాలా రోజులుగా సందేహం, ఒకవేళ రేపే వైకింగ్స్ వచ్చి యుద్ధానికి వెళ్తే వాడిని ఏదో ఒక మనుషుల్ని పెట్టి చంపించేయి అనేలా చెప్పింది. రోలో, అంటే నువ్వు వాడిని వెన్నుపోటు పడవమని చెప్తున్నావు, ఒక వీరుడు ఎప్పుడూ వెన్నుపోటు పడవడు అని చెప్పాడు. గీస్లా, నువ్వు ఒక వైకింగ్ గా మాట్లాడుతున్నావు రోలో, మన దేశంలో దీన్నే రాజకీయం అని చెప్తారు, నువ్వు చాలా విషయాల్ని నేర్చుకోవాలి, నేను నేర్పిస్తాలే అని చెప్పింది. దీని తర్వాత కింగ్ తో ఓడో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే కమాండర్ కింగ్ ని తనీగా మీట్ అయ్యి, మీరు ఓడోని చాలా నమ్ముతున్నారు రాజుగారు, కానీ వాడు అంత మంచోడు కాదు, మీ పదవిపై వాడికి చాలా ఆశ ఉంది అని చెప్పగా కింగ్ షాక్ అయ్యి, ఏం చెప్తున్నావు, ఇందుకు నీ దగ్గర ఆధారం ఉందా అని అడిగాడు. వాడు, అవును రాజుగారు ఉంది, మీ పదవిపై వాడు ఆశపడుతున్నాడని చెప్పి ఒక అమ్మాయితో చెప్పాడు, మీకు బాగా తెలుసు కదా ఒక అబ్బాయి తన అంతరంగ విషయాల్ని ఆ అమ్మాయితోనే చెప్తాడు అని, నా దగ్గర బలమైన ఆధారం ఉంది, ఇదిగో ఈ అమ్మాయి చెప్తుంది అని చెప్పి చూపించాడు. కింగ్ ఈ అమ్మాయి యొక్క మాటలు నేనెలా నమ్మడం అని అడిగాడు. అందుకు వాడు, ఇది నా యొక్క సిస్టరే, నువ్వు ఓడో చెప్పాడు కదా ఆ విషయాలన్నిటినీ కింగ్ తో చెప్పు అని చెప్పాడు. ఆమె ఓడో యొక్క అంబిషన్ ఏంటి, రాజుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అన్న విషయం అన్నిటినీ చెప్పగా కింగ్, నువ్వు ఓడోతోనే ఇంకా క్లోజ్ గా ఉండి వాడి ప్లాన్స్ ఏంటి అని నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండు అని చెప్పాడు. క్యాటిగట్ లో ఓడోతో నీ యొక్క కింగ్డమ్ పేరేంటి అని అడిగాడు. ఆమె చైనా అని చెప్పింది. సరే, మీ కింగ్డమ్ ని ఎవరు పరిపాలిస్తున్నారు అని అడగ్గా ఓడో డీషాంగ్ అనే మహారాజే పరిపాలిస్తున్నాడు, ఆయనకి చాలా మంది భార్యలు పిల్లలు, చాలా పుష్టిగా ఉంటాడు అని చెప్పగా రాగ్నర్ సరేలే కానీ మీ నాన్న గురించి చెప్పు అని అడిగాడు. యోడో, మా నాన్న పెద్ద ధనవంతుడు, చైనాలో బోట్ పెట్టుకోవడం అనేది చాలా పెద్ద విషయం, మా నాన్న 2 బోట్స్ పెట్టుకున్నాడు అని చెప్పింది. రాగ్నర్, నువ్వు ఒక కింగ్ యొక్క కూతురే కదా, అబద్ధం చెప్పకుండా చెప్పు అని అడగ్గా యోడో, లేదు నేను ఒక వ్యాపారి యొక్క కూతురే అని చెప్పింది. వెంటనే రాగ్నర్, సరే నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా, ఇంతవరకు ఎవ్వరికీ చెప్పింది లేదు అని చెప్పాడు. యోడో, మీరు నన్ను నమ్మి ఎంత పెద్ద విషయాన్నైనా చెప్పొచ్చు, చూడడానికి నేను చిన్నగా ఉండొచ్చు, కానీ ఎంత పెద్ద సీక్రెట్ నైనా దాచుకోగలను అని చెప్పింది. రాగ్నర్ కొంచెం ముందుకు వచ్చి, ఫస్ట్ మీ నాన్న ఎవరన్న నిజాన్ని నాకు చెప్పు, తర్వాత నేను ఈ సీక్రెట్ ని చెప్తాను, ఇప్పుడు ఆ డ్రగ్ ని ఇవ్వు అని చెప్పి దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెసెక్స్ నుండి కింగ్ ఎలా బయలుదేరాడు మెర్సియాపై యుద్ధం కోసం ఆర్మీని తయారు చేయడానికి. క్వింత్రిత్ ఎగ్బర్ట్ ని తనిగా మీట్ అయ్యి, నేను మిమ్మల్ని నమ్మచ్చా అని అడిగింది. ఎగ్బర్ట్, నేను అందరి ముందేగా మన ప్లాన్స్ అన్నిటినీ డిస్కస్ చేస్తున్నా, ఇంకా నాపై నమ్మకం రాలేదా నీకు? క్వింత్రిత్, నేను ఎలా ఆలోచిస్తానో అదే విధంగానే నువ్వు ఆలోచిస్తావు, సో నాకు నీపై నమ్మకం రావట్లేదు అని చెప్పింది. ఎగ్బర్ట్, నేను నీ అంత తెలివిగా ఆలోచించను క్వింత్రిత్ అని చెప్పేసి ప్రేయర్ చేయడం కోసం చర్చ్ లోపలికి వెళ్ళి
నేను చాలా పాపాలని చేశా, ఎలాగో స్వర్గానికి వెళ్ళను, నరకానికే వెళ్తాను నాకు బాగా తెలుసు. నేను చనిపోక ముందు నేను చేయాల్సిన పనులు చాలా ఉంది, అందుకు నాకు బలాన్ని ఇవ్వండి ప్రభు అని చెప్పి మొక్కుకుంటూ ఉన్నాడు. క్యాటిగట్ లో హెరాల్డ్ బియాన్తో నువ్వు నన్ను అస్సలు నమ్మడం లేదు కదా, నేను ఒక కింగ్ అని చెప్పి అని అడిగాడు. బియాన్, నేను ఎందుకోసమని నేను నమ్మాలి, నీ యొక్క యాంబిషన్ ఏంటని మాకు ముందే చెప్పేశావుగా, ఈ నార్వేకే కింగ్ అవ్వడం అని చెప్పి, సో నిన్ను ఎలా చంపాలని చెప్పి ఆలోచిస్తున్నా అని చెప్పాడు. కింగ్ హెరాల్డ్, అన్నీ ఓకే కానీ నువ్వు నన్ను చంపడానికైన కారణాన్ని నేను ఎప్పటికీ నీకు ఇవ్వను అని చెప్పాడు. బియాన్, నేను నిన్ను చంపాలి అనుకుంటే కారణాన్ని ఎలాగైనా వెతికి కనుక్కుంటా, నేను మిగతా వాళ్ళ చూడలేని విషయాన్ని కూడా కారణంగా వెతికి కనిపెట్టి నిన్ను చంపగలను అని చెప్తూ ఉన్నాడు. హెరాల్డ్, నాకు ఇప్పుడున్న ఒకే ఒక ఆశ ఏంటంటే మీతో జాయిన్ అయ్యి ప్యారిస్కి వెళ్ళి అక్కడున్న క్రిస్టియన్స్ అందరినీ చంపి కీర్తిని సంపాదించి తీసుకొని రావడమే అని చెప్పి అరుస్తున్నాడు. పక్కనున్న వాళ్ళంతా ఏంటి వీడికి పిచ్చి పట్టిందా అనేలా చూడగా బియాన్ అది నచ్చకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీని తర్వాత హెరాల్డ్ తమ్ముడు క్యాటిగట్ కి రాగా వాడిని తీసుకెళ్లి రాగ్నర్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. హెరాల్డ్ టన్, నేను యుద్ధం చేయడానికి చాలా ఆతృతగా ఉన్నా రాగ్నర్, అక్కడికి వెళ్ళి క్రిస్టియన్స్ ని చంపి ప్యారిస్ యొక్క అందాన్ని చూడడానికి రెడీగా ఉన్నాను అని చెప్పగా రాగ్నర్ నవ్వుతూ, అక్కడ నీ కోసం చాలా మంది క్రిస్టియన్స్ ఎదురు చూస్తున్నారులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాగ్నర్ గ్రేట్ హాల్లో పార్టీ, కానీ రాగ్నర్ అక్కడ లేదు, పైన యోడోతో ఉన్నాడు. నువ్వు ప్యారిస్ కి మళ్ళీ వెళ్ళబోతున్నావన్న ఎగ్జైట్మెంట్ నీలో ఏదైనా ఉందా అని అడిగింది. అందుకు రాగ్నర్, నేను చాలా యుద్ధాలు చేయాలి అని నాకు ఆశ, నేను వయసులో ఉన్నప్పుడు అవన్నీ చేసేసా, నాకిప్పుడు వయసు అయిపోయింది, యుద్ధం చేసే బలం లేదు. వెసెక్స్ లో వ్యవసాయం చేయడం కోసం కొంతమంది ప్రజలను అక్కడే వదిలి వచ్చా, అక్కడున్న కింగు ఇక్కడున్న ప్రజల్ని నేను భద్రంగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా రాగ్నర్ అని చెప్పి పంపించేశాడు. అక్కడి నుంచి వచ్చిన కొన్ని రోజులకే అక్కడున్న నా వైకింగ్ ప్రజలందరినీ చంపి కాల్ చేశారు. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే అని చెప్పి అప్పుడప్పుడు నేను దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాను. ఈ విషయాన్ని నేను ఎవ్వరికి చెప్పిందిలే, ఇదే నేను నీకు చెప్పాలనుకున్న సీక్రెట్ అని చెప్పాడు. కొంచెంసేపు ఆలోచించిన యోడో, మా నాన్న నువ్వు చెప్పినట్టు ఒక కింగే అని చెప్పింది. దాన్ని విన్న రాగ్నర్ నవ్వుతున్నాడు. కింద హెరాల్డ్ అండ్ హెరాల్టన్ ను మందు కొడుతూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బియాన్ క్రాస్ అవ్వగా, హెరాల్డ్, వీడే బియాన్, వీడు చిన్న వయసుగా ఉన్నప్పుడు క్యాటిగట్ నుండి వెళ్ళిపోయి పెద్ద అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడంట, అండ్ ఎలుగుబంటిని ఉత్త కత్తితోనే గుర్తి చంపాడంట అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు ఫ్లోకి లోపలికి రాగా అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. హెరాల్డ్ టన్, వాడెవరు అని అడిగాడు. హెరాల్డ్, వాడి పేరు ఫ్లోకి, బోర్డ్ బిల్డర్, వీడి గురించి ఇక్కడ ఎవరు పెద్దగా చెప్పడంలా, వీడి మూలంగా ఏదో పెద్ద ప్రాబ్లం జరిగినట్టుంది అని చెప్పగా హెరాల్డ్ టన్, హే ఫ్రెండ్, ఇక్కడికి వచ్చి కూర్చో, రాగ్నర్ యొక్క కీర్తికి నువ్వే ముఖ్యమైన కారణం అని నాకు తెలుసు, నువ్వు బోట్ ని బిల్డ్ చేసి ఇవ్వకపోయింటే రాగ్నర్ వెస్ట్ కు వెళ్ళుండేవాడే కాదు, ఇప్పుడు ఇంత పెద్ద కీర్తిని సంపాదించుండేవాడే కాదు, నిన్నెందుకు ఇక్కడున్న వాళ్ళందరూ ద్వేషిస్తున్నారు అని అడిగాడు. ఫ్లోకి, ఎందుకంటే నేను రాగ్నర్ యొక్క క్రిస్టియన్ ఫ్రెండ్ ని చంపేశా అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ రాగ్నర్ పిల్లలు మిగతా వాళ్ళందరూ కలిసి బాల్ ని పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ ఫ్లోకి ఐవర్ ని పెట్టుకొని నిల్చో ఉన్నాడు. ఐవర్ వాళ్ళందరూ ఆడుకోవడం చూసి ఫీల్ అవ్వడం చూసిన ఫ్లోకి, నువ్వు ఆడుకోవాలనుందా అని అడిగాడు. అందుకు ఐవర్ అవును అని చెప్పగా ఫ్లోకి వాళ్ళ మధ్యలో తీసుకెళ్లి ఐవర్ ని పెట్టాడు. కానీ ఎవ్వరూ వాడికి బాల్ ని పాస్ చేయలేదు. వెంటనే ఫ్లోకి ఆ బాల్ ని తీసుకొచ్చి ఐవర్ కి ఇవ్వగా అందులో ఉన్న ఒక పిల్లోడు, వాడి దగ్గర ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి వాడి దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు పక్కనున్న గొడ్డల్ని తీసి నెత్తిపై ఒక్క వేటు, అంతే, ఆ పిల్లోడు అక్కడే పడి చచ్చాడు. ఐవర్ వాడు చేసింది తప్పని తెలుసుకొని గట్టిగా అరవగా యాస్ లాగా, నువ్వు చేసింది ఏం పెద్ద తప్పు కాదు అని చెప్పి అక్కడి నుంచి వాడిని తీసుకెళ్తూ ఉంది. హెల్గా చనిపోయిన పిల్లవాడిని చూసి బాధపడుతూ ఉండగా ఫ్లోకి దాన్ని చూసి సంతోషపడుతున్నాడు. ఇక్కడ హెడ్బీలో కాల్ఫన్ లాక్రతా మ్యారేజ్ కోసం అన్నిటిని రెడీ చేస్తూ ఉన్నారు. ఆ విషయం గురించి మాట్లాడడం కోసం ఎల్నర్ లాక్రతా దగ్గరికి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ క్యాటిగట్ లో బియాన్ ఆ ఉంగరాన్ని చూస్తూ నన్ను చంపడానికి ఎవరు మనిషిని పంపించుంటాడు అని చెప్పి ఆలోచన
ఆలోచిస్తూ ఉన్నప్పుడు థోర్వి లోపలికి వచ్చి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఏమైంది అని అడగ్గా బియాన్ అదంతా ఏం లేదు అని చెప్పి హక్ చేసుకొని నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి ఆ ఉంగరాన్నే చూస్తూ ఉన్నప్పుడు థోర్వి ఈ ఉంగరం నీకు ఎక్కడ దొరికింది, ఇది ఎల్నర్ది, వాడి నాన్న దీన్ని గిఫ్ట్ చేసినట్టు నాకు చెప్పున్నాడే అని చెప్పగా బియాన్ కి తనను చంపడానికి పంపించిన వాడు ఎల్లరే అని చెప్పి అర్థం చేసుకున్నాడు. ఇక్కడ హెడ్ బీలో పెళ్లి చేసుకోవడానికైన టెంట్ లోకి క్యాల్ఫ్ వచ్చి ఈ టెంట్ చాలా అందంగా ఉంది కదా అని చెప్పి హక్ చేసుకోగా లాగ్రదా కత్తి తీసింది వాడిని చంపడం కోసం. ఆల్రెడీ చెప్పింది కదా నాకు ఛాన్స్ దొరికితే నిన్ను చంపి నీ ఎల్డమ్ ని నేను తీసుకుంటాను అని చెప్పి వాడిని గుచ్చి బయటికి వచ్చి కాల్ఫ్ చనిపోయాడు. ఇక నుంచి హెడ్ బీకి నేనే ఎర్ల్ అని చెప్పింది. కిందున్న ప్రజలకు కూడా వేరే దారే లేదు. సో ఎర్లింగ్స్టర్డ్ అని చెప్పి అరుస్తూ ఉన్నారు. ఈ కాల్ఫ్ గాడు లాగ్రదాన్ని లవ్ చేస్తున్నా అని చెప్పుకుంటూనే బియాన్ని చంపడానికి మనిషి పంపించాడు. ఆ విషయం తెలుసుకోలేని వాడి అమ్మే వాడిని చంపేసింది. దీని తర్వాత ఎల్నర్ యొక్క చావు ఎలా ఉండబోతోంది, బియాన్ వాడిని చంపడానికి పంపింది ఎల్నరే అని చెప్పి తెలుసుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వీడు వాడిని చంపుతాడా లేదా అని తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాలి. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లో టాటా.